హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో దాంట్లో మనం కొద్దిగా క్వశ్చన్స్ ప్యాటర్న్, డైలీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఓకే. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో దాని నుంచి క్వశ్చన్స్ని అది స్టడీ చేసి, ఓకే, నేను ఒక సపరేట్గా క్వశ్చన్స్ తయారు చేశాను. సో మీరు ఖచ్చితంగా ఎన్ని వరకు చూడండి, ఎందుకంటే చాలామంది ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ గురించి చాలామందికి అస్సలు తెలియదు, ఓకే. సో సినానిమ్స్ అంటే దాని అర్థమే తెలియదు, దాన్ని ఎట్లా ఆన్సర్ చేయాలో తెలియదు. యాంటోనిమ్స్ అంటే ఏమి, ఓకే, దాన్ని ఎట్లా రెస్పాన్స్ చేయాలా, ఓకే, అది అంటే ఏమి, దాని గురించి తెలియదు. ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంది కానీ ఇండైరెక్ట్గా ఇస్తున్నారు, ఓకే. కొంతమందికి తెలుసు కానీ ఇది కొద్దిగా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు, ఓకే. డిక్షనరీ స్కిల్స్ కూడా డైరెక్ట్ లేదు, దాన్ని కూడా ఇండైరెక్ట్గా, కానీ ఇది ఈజీనే ఫ్రెండ్స్, ఓకే. సో దయచేసి ఎండ్ వరకు చూడండి, ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్తో అంటే ఏమి టెన్సెస్లో రిలేటెడ్, ఓకే, ఆ సెంటెన్స్, ఓకే, ఇట్లా ఇస్తున్నారు, ఓకే. సో ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం ఐడియా వస్తుంది. సో దట్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడు రాస్తారు కదా, దాంట్లో మీకు నా వీడియో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అండ్ అందరూ చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సినానిమ్స్ స్టార్ట్ చేసాం. సినానిమ్స్ అంటే చాలామంది అట్లే దానికి ఏదో ఒకటి దాన్ని టచ్ చేసి వస్తున్నారు, ఓకే. ఇది అంటే దీనికి అదర్ వర్డ్ అంటే దాని రిలేటెడ్ మీనింగ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, బై ద వే మీరు ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ని చదవాలా, ఓకే. దీని ఎగ్జాక్ట్లీ మీనింగ్ మనకి, ఓకే, దొరకదు, బట్ దీని రిలేటెడ్ మీనింగ్ మనకి దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఐ వాజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్ విత్ ద వర్క్, ఓకే. ఐ వాజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్ విత్ ద వర్క్ అంటే దీని అర్థం ఏమి, ఈ వర్డ్ ఫెడప్ వర్డ్ని అనలైజ్ చేసి వాళ్ళు అడుగుతారు దీని అర్థం ఏమనేసి. సో 1 by 1 పెట్టండి ఆడ, ఓకే. వర్కింగా, ఐ వాజ్ కంప్లీట్లీ వర్కింగ్ విత్ ద వర్క్, లేదు ఇది కాదు. సో ఐ వాజ్ కంప్లీట్లీ డూయింగ్ విత్ ద వర్క్, ఇదినా, లేకుంటే ఓకే, ఐ వాజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్ అంటే ఐ వాజ్ కంప్లీట్లీ టైర్డ్ విత్ ద వర్క్, ఆర్ ఐ వాజ్ కంప్లీట్లీ పెండింగ్ విత్ ద వర్క్. సో పెండింగ్ అండ్ వర్కింగ్ అయితే కాదు. సో ద ఆన్సర్ షుడ్ బి డూయింగ్లోనే ఉండాలా, టైర్డ్లోనే ఉండాలా. నా బై ద వే ఫెడప్ అంటే ఏమంటే మనం టైర్డ్ అయిపోయి ఉంటాం, ఓకే, సాల్ అయిపోయి ఉంటాం, మనకి సాల్ అయిపోయి ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెడప్. ద ఆన్సర్ షుడ్ బి టైర్డ్, ఓకే. దెన్ ఓకే, ఆన్సర్ వచ్చేసి మనం చదివి దాని అర్థం చేసుకునేసి, ఓకేనా. మనం దాంట్లో నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మనం కరెక్ట్ ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేసకపోతే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం రాంగ్ ఆన్సర్ దాంట్లో నుంచి ఫిల్టర్ చేయాలి, రాంగ్ ఆప్షన్స్, ఓకే. సో ఇది చదివిన తర్వాత మనకి ఈజీగా ఇది అండ్ ఇది ఈ 2 వెళ్ళిపోతాయి, ఇంకా 2 మిగులుతాయి. సో దాంట్లో మీరు కొద్దిగా అనలైజ్ చేస్తే మనకి ఆన్సర్ దొరికిపోతుంది, ఓకే. సో ఐ వాజ్ కంప్లీట్లీ డూయింగ్ విత్ ద వర్క్, ఐ వాజ్ కంప్లీట్లీ టైర్డ్ విత్ ద వర్క్. సో ఇది కరెక్ట్ సెట్ అవుతా ఉంది. కొంతమందికి దీని మీనింగ్ తెలియని వాళ్ళకి, ఓకే, మీరు పెట్టి చదివితే, ఓకే, ఇది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్, ఓకే. ఓకే ఫైన్. నెక్స్ట్, హీస్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే అంటే బ్రోక్ డౌన్ అంటే మనకి ఐడియా ఉంది, ఓకే. ఏదైనా బ్రేక్ అయ్యేదాన్ని మనం బ్రేక్ అంటాం, ఓకే. పగిలిపోయిన దాన్ని కానీ అట్లా దాన్ని మనం బ్రేక్ అంటాం. సో కార్ ఏంది పగిలిపోయేది, ఓకే. సో దీనికి రిలేటెడ్ ఆన్సర్ ఏముంటుంది, ఓకే. కొద్దిగా అగైన్ అనలైజ్ చేయండి. హిస్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే. ఆన్ ద వే అంటే మనకి తెలుసు దారిలో అనేసి కదా, దారిలో అనేసి. సో హిస్ కార్ గోయింగ్ ఆన్ ద వేనా, ఓకే. ఇప్పుడు చూడండి, కొద్దిగా హిస్ కార్ గోయింగ్ ఆన్ ద వే వెళ్తా ఉన్నట్లా. సో వెళ్తా ఉంటే మనం వాళ్ళ క్వశ్చన్ ఎందుకు ఇస్తారు, సో ఇది ఉండదు ఫ్రెండ్స్, ఓకే. కమింగ్, గోయింగ్ ఇది కామన్ సెంటెన్సెస్, ఓకే. సో ఇది అయితే రాదు. దెన్ రిపేరింగ్, ఓకే, హిస్ కార్ రిపేరింగ్ ఆన్ ద వే, ఓకే, మోస్ట్లీ ఇదేనా ఉండొచ్చు. సో గోయింగ్, కమింగ్ అది ఆల్రెడీ నార్మల్, అన్ని కార్లు పోతే వస్తాయి. సో ఇది అయితే ఉండదు, బీసీ ఆప్షన్ ఉండదు. ఐదర్ ద రిపేరింగ్ ఆర్ స్టాప్ వర్కింగ్, ఓకే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టాప్ వర్కింగ్ ఫ్రెండ్స్, ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టాప్ వర్కింగ్, ఓకే. ఇట్స్ నాట్ రిపేరింగ్, ఓకే. స్టాప్ వర్కింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పైన ఆప్షన్ సి, ఓకే, టైర్డ్, ఫైన్. ఎందుకంటే బ్రోక్ డౌన్, దాని మీనింగ్ యాక్చువల్లీ బ్రోక్ డౌన్ అంటే నార్మల్గా, ఓకే, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్, దాని అర్థం స్టాప్ వర్కింగ్ అనేసి, ఓకే. దెన్ ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాం, ఓకే. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్, ఓకేనా. సినానిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్స్ అనేసి, ఓకే. సో ఫైన్. యాంటోనిమ్స్ అంటే ద ఎంప్లాయీస్ రిసీవ్ ద సాలరీ ఆన్ టైమ్. నా దీన్ని మనం యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో రిసీవ్డ్ అంటే మనకి వచ్చినట్లా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ మనం ఇచ్చినట్లా కదా. సో రిసీవ్డ్ మనకి వచ్చినట్లా. సో దీనికి ఆపోజిట్ మనం, ఓకే, ఇచ్చినట్లా. సో కలెక్టెడా, కాదు. రిజెక్టెడ్, ఓకే. సో ఏదైనా రిజెక్ట్ చేసామా, ఓకే, కాదు. ఫార్వర్డ్ చేసామా, లేదు. సో మనం ఇచ్చినట్లా. సో గివెన్ కదా. సో గివెన్. సో గివెన్ ఇది కూడా ఈడీలో ఉంది, సో అంటే V3లో ఉంది, ఇది కూడా V3 అంటే మీకు V1 V2 V3 అది అవసరం లేదు. రిసీవ్డ్ అంటే గివ్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో గివ్తో మనకి ఏం వర్డ్ ఉంది ఇక్కడ, ఓకే, గివెన్ ఉంది. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్.
ఇక్కడ చూడండి ఓకే ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. అది ఎట్లా అంటే విచ్ ఈస్ ద కరెక్ట్ యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్ డిసిప్లిన్. అంటే ఈ డిసిప్లిన్కి కరెక్ట్ యాంటోనిమ్ వర్డ్ ఏది అవుతుంది? నా డిసిప్లిన్ అంటే మనం డిసిప్లిన్గా ఉండేదాన్ని డిసిప్లిన్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏమి డిసిప్లిన్ దాన్ని. ఓకే, సో కింద ఆప్షన్స్ ఇచ్చినారు. అండర్ డిసిప్లినా, ఇన్ డిసిప్లినా, మిస్ డిసిప్లినా, అన్డిసిప్లినా. 1 by 1 మీరు చదివితే మీకు ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది ఆన్సర్ ఇన్ డిసిప్లిన్ అనేసి. ఇది వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా, మన ఎగ్జామ్ పేపర్లో వచ్చింది. ఏమంటే సో విచ్ సఫిక్స్ డిస్క్రైబ్ యాజ్ స్టేట్ ఆర్ క్వాలిటీ ఫర్ ద వర్డ్ డార్క్నెస్. ఓకే, సో ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఏం కావాలా? సఫిక్స్ కావాలా? ఏ వర్డ్ ఏమి? డార్క్నెస్. సో మనకు అవి ఎంత స్టేట్ క్వాలిటీ అవి ఎంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, చాలామంది దీని గురించి థింక్ చేసుకుంటున్నారు. లేదు ఫ్రెండ్స్, డార్క్నెస్లో మనకి దీనికి ఇంకేముంది? డార్క్ అనే వర్డ్ ఉంది, బేస్ వర్డ్. ఓకేనా, దీనికి ఎక్స్ట్రా లెటర్ NESS. ఓకే, నెస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అంతే. ఓకే, సో ఈ వర్డ్ ఎక్కడ ఉందా? లేదు కదా. డార్క్ మెంట్ ఉందా? ఇక్కడ డార్క్ ఇటీ ఉందా? డార్క్ లీ ఉందా? లే కదా. డార్క్నెస్ వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. ఓకే, జస్ట్ మనం దీన్ని మనం డిస్క్రైబ్ అ స్టేట్ ఆర్ క్వాలిటీ అనేసి మనం కొద్దిగా థింక్ చేస్తున్నాం. అవసరం లేదు. ఏముంది? డార్క్నెస్ కదా. దీంట్లో నెస్కి మీనింగ్ లేదు కదా. మెయిన్ మనకి ఏమి డార్క్ అనే వర్డ్ ఉంది, మీనింగ్ఫుల్ వర్డ్. దానికి ఎక్స్ట్రా లెటర్ యాడ్ అయింది నెస్, దట్ ఈస్ సఫిక్స్. ఇక్కడ ఉంది సి ఆప్షన్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, కింద చూడండి. ఓకే, సో ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే చూడండి. ఓకే, ఆ వర్డ్ మీద ఫోకస్ చేసి పర్ఫెక్ట్స్ ఉందా, ఏం వర్డ్ ఇచ్చినారు ఆ వర్డ్. సో దానికి ఆప్షన్ అన్నా చెక్ చేయండి, ఆ వర్డ్లోనే కొద్దిగా చెక్ చేయండి. సో అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, వాట్ కుడ్ బి ద కరెక్ట్ ప్రిఫిక్స్ ఫర్ ద వర్డ్ ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్కి మనం కరెక్ట్ మనకి ప్రిఫిక్స్ అనే వర్డ్ ఏముంది? ఓకేనా, బై ద వే ప్రిఫిక్స్ దీనికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం దీనిలో బేస్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద బేస్ వర్డ్ హియర్? ఇన్నా, టర్రా, లేకుంటే ఇంటర్రా. ఓకే, సో ఇంటర్ అనే వర్డ్ కూడా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లేదు. నెట్ ఒక వర్డ్ ఉంది కదా, నెట్. ఓకే, ఇంటర్నెట్ కానీ. ఓకే, దెన్ ఓకే, సో మనం చేపలు పడతాం కదా, ఫిష్ క్యాచ్ చేసే నెట్. సో NET నెట్ ఈజ్ కంప్లీట్ ఓకే మీనింగ్ఫుల్ ఓకే నౌన్ అంటే వర్డ్. సో దీనికి ఎక్స్ట్రా ఇంటర్ అని ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అంతే. ఇంకా ఓకే, అంతే కదా ఫ్రెండ్స్. నెట్ ఈజ్ ద బేస్ వర్డ్. దీనికి ఎక్స్ట్రా లెటర్స్ ఇవన్నీ 5 ఉన్నాయి. ఇది 3నే ఉన్నాయి కానీ చెప్పాలంటే, కానీ ఇవి ప్రిఫిక్స్ వర్డ్ వచ్చేసి 5 ఉన్నాయి. ఓకే, అట్లా కూడా డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, మనకి బేస్ వర్డ్ చిన్న 3-4 లెటర్ ఉంది. ఓకే, మనకి 4-5-6 లెటర్స్ వరకు మనకి ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండొచ్చు. ఫైన్. సో నెట్కి ఇంటర్ అనే వర్డ్ ఉంది. ఓకే, డి ఆప్షన్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. డి ఆప్షన్ డి. 6th. 7th చూద్దాం. సో ఇది కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, సో విచ్ సఫిక్స్ ఓకే టర్న్ అడ్జెక్టివ్ ఇంటూ అన్ అడ్వర్బ్. ఓకే, వర్డ్ ఏమి ఇలేదు ఇక్కడ. ఓకే, సో వర్డ్ అయితే ఇలేదు ఇక్కడ. చెప్పాలంటే ఇవి అన్నీ మనకి నార్మల్గా అడ్వర్బ్స్ ఓకే వస్తాయి మోస్ట్లీ. సో కానీ దీంట్లో ఓకే ఇవన్నీ అడ్వర్బ్స్ కాదు, సారీ, ఇవన్నీ వచ్చేసి సఫిక్స్ వస్తాయి. కానీ అడ్వర్బ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి మ్యాక్సిమంగా ఓకే మనకి అడ్జెక్టివ్ వర్డ్కి LY యాడ్ చేస్తే ఓకే మనకి దిస్ ఈస్ ద సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. LY అది కరెక్ట్. ఓకే, ఆల్మోస్ట్ ఓకే 60-70% అడ్వర్బ్కి LY ఉంటుంది. బ్యూటిఫుల్లీ, ఓకే, దెన్ స్లోలీ, ఓకే, దెన్ ఓకే పర్ఫెక్ట్లీ, ఇవన్నీ వచ్చేసి దానికి LY. ఇవన్నీ అడ్వర్బ్స్. సో అడ్వర్బ్స్ వచ్చేసి LY యాడ్ చేస్తే ఏదైనా వర్డ్కి వచ్చేసి అడ్జెక్టివ్ వర్డ్కి అది అడ్వర్బ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ విచ్ ప్రిఫిక్స్ కరెక్ట్లీ మ్యాచ్ టు ద వర్డ్ అట్రాక్ట్. ఓకే, ప్రిఫిక్స్ అంట ఏ దానికి? అట్రాక్ట్కి. ఓకే, ప్రిఫిక్స్ కాదు, సారీ, ఇది సఫిక్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో మిస్టేక్ అయిపోయింది, టైపింగ్ మిస్టేక్. సో విచ్ సఫిక్స్ కరెక్ట్లీ మ్యాచ్ టు ద వర్డ్ అట్రాక్టివ్. ఓకే, సో సారీ అట్రాక్ట్ ఇక్కడే ఉంది, నేను ఆల్రెడీ చదివిస్తున్నాను. ఓకే, సో నాకు కనిపిస్తుంది అట్రాక్ట్. 1 by 1 చదవండి మీరు. అట్రాక్ట్ అల్లా, అట్రాక్టివా, అట్రాక్ట్మెంటా, అట్రాక్ట్లీనా. సో అట్రాక్టివ్ అనే వర్డ్ ఉంది అక్కడ. సో దిస్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైన్. డిక్షనరీ ఇది కూడా మొన్న వచ్చిందంట. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాక్ట్లీ అదే నేను మీకు ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ చూడండి, ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫాబెటలైజ్ ఇన్ రిలేషన్ టు డిస్క్రిషన్. ఏం లేదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది ఎట్లా ఉంటుంది అనేసి అంతే ఫ్రెండ్స్. చూడండి నేను ఓకే ఇక్కడ చూడండి, DISCRE 6th లెటర్ వరకు సేమ్ ఉంది. ఆ తర్వాత P ఉంది, ఆ తర్వాత T ఉంది. ఇక్కడ 2 కంపేర్ చేస్తే ఇది ఫస్ట్, ఇది సెకండ్ కదా. P తర్వాతనే కదా MNOP QRST. సో P తర్వాతనే T వస్తుంది. సో ఇది డిక్షనరీ స్కిల్స్లో అంటే డిక్షనరీలో ఈ వర్డ్ ఫస్ట్ ఉండాలా, ఆ తర్వాత ఈ వర్డ్ ఉండాలా. ఆప్షన్స్ చూద్దాం.
ఓకే. సో డిక్షనరీలో ఓకే. సో ఇక్కడ చూడండి, డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషనా, అంటే దీనికన్నా బిఫోర్ వస్తుందా, లేదు ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఇది రాంగ్. దెన్ డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ ఆఫ్టర్ డిస్క్రిషన్. ఓకే, మోస్ట్లీ ఇది కరెక్ట్ నుంచి వచ్చు, దీని తర్వాత ఇది వస్తుంది, అదే అది వస్తుందా. ఓకే, ఏముంది ఇక్కడ, డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ ఆఫ్టర్ డిస్క్రిషన్. ఓకే, అంటే ఏమి ఇది, అంటే డిస్క్రిపెన్సీ డిస్క్రిషన్ తర్వాత వస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఓకే, ఇట్ ఈస్ హియర్. ఫస్ట్ ఏముంది, డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. ఓకేనా. సో డిస్క్రిపెన్సీ డిస్క్రిషన్ కన్నా బిఫోర్ వస్తుంది. సో మోస్ట్లీ అది మనం దీన్ని అనలైజ్ చేస్తే అట్లే వచ్చింది. ఓకే, కరెక్ట్. కానీ ఆప్షన్ చూద్దాం ఒకసారి. సో ఏమి డిస్క్రిపెన్సీ, సెకండ్ ఆప్షన్ ఏమి, ఓకే డిస్క్రిషన్ తర్వాత వస్తారంట, ఆఫ్టర్ డిస్క్రిషన్. సో అయితే కాదు. ఓకే, సో ఇదే దీని తర్వాత డిస్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, థర్డ్, డిస్క్రిపెన్సీ అండ్ డిస్క్రిప్షన్ షుడ్ బి లిస్టెడ్ టుగెదర్. ఓకే, అంటే ఏమి రెండు సేమ్ ఒకే ప్లేస్లో ఉంటుంది, కాదు, అబ్సల్యూట్లీ కాదు, రెండు ఉండదు. దెన్ ఫోర్త్ వన్ ఏమి, డిస్క్రిపెన్సీ అండ్ డిస్క్రిప్షన్ ఆర్ అన్ఆర్డర్డ్. ఓకే, ఇది కరెక్ట్ ఆర్డర్డ్ అయితే కాదు. ఓకే, అది ఉన్నా లేకున్నా మనకి ఏదైనా ఆన్సర్ దొరికిపోయింది. ఇది ఫస్ట్ వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. దానికి కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి ఆప్షన్ ఇది వస్తే షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అని. ఓకేనా. నా టెన్సెస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కరెక్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్, ఇవన్నీ సింగలే. ఓకే, సో ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలరే. ఓకే, మనకేమి టెన్సెస్ కరెక్ట్ వస్తే మనం 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను బిఫోర్ నుంచి చెప్తున్నాను, టెన్సెస్ ఆల్రెడీ ఇవి నా వీడియోలో ఆల్రెడీ టెన్సెస్ ఉంది. ఓకే, ఆల్రెడీ. ఓకే, సో ప్రిఫిక్స్ అఫిక్స్ ఉంది, డిక్షనరీ స్కిల్స్ ఉన్నాయి, అవన్నీ కావాలంటే చూడండి. ఓకేనా. బై ద వే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. మై ఫ్రెండ్ డాష్ అంటే వెయిట్ చేసి, ఓకే ఫర్ మీ అట్ ద బస్ స్టాప్ అంటే వెయిట్ చేసినట్ల. ఓకేనా, వెయిట్ ఇచ్చినారు అలా. మై ఫ్రెండ్ డాష్ ఫర్ మీ అట్ ద బస్ స్టాప్ బట్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఇయర్? మీనింగ్ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, మనకి మీనింగ్, ఓకే మనకి ఇప్పుడు మీనింగ్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, కానీ మీనింగ్ చెప్పాలంటే నా ఫ్రెండ్ వచ్చేసి నా కోసం బస్ స్టాప్లో వెయిట్ చేశారు, కానీ నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళినాను. ఓకే, సో రెండు కూడా పాస్టే ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది ఇక్కడ. ఆల్వేస్ రిమెంబర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఖచ్చితంగా వస్తే దాని అర్థం ఏమి, ఏదైనా సెంటెన్స్లో రెండు పాస్ట్లు ఉంటాయి. ఇక్కడ వరకు నా ఫ్రెండ్ బస్ స్టాప్లో వెయిట్ చేశాడు, ఇది కూడా పాస్టే కదా, ఆయన చేసినాడు, బస్ స్టాప్లో వెయిటింగ్ చేసినాడంట. దెన్ ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇది కూడా పాస్ట్ కదా. వెన్ ఎవర్ ఓకే వి సీ 2 సెంటెన్స్ విచ్ హ్యాస్ ఓకే బోత్ ద పాస్ట్. ఓకే, రెండు పాస్ట్ ఉంటాయి సెంటెన్స్. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాస్ట్ ఏది, ఫస్ట్ ఏం జరిగింది అది చూడాలా. ఫస్ట్ వెయిటింగ్ జరిగింది, ఆ తర్వాత బస్ స్టాండ్లో నేను వెళ్ళాను, రైల్వే స్టేషన్కి నేను వెళ్ళాను. అంటే ఏమి, ఆయన బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాడు అనేసి తెలిసిన తర్వాత మనకి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. సో దిస్ ఈజ్ ద, అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది ఆన్సర్ చేయాలి. ఓకే, అండ్ ఇది రిమైన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాడ్ V3, సో దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్. సో దీన్ని V3 అంటే వెయిటెడ్ అవుతుంది. సో వెయిటెడ్, ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చినారు, వెయిటెడ్, హ్యాజ్ వెయిటెడ్, హ్యావ్ వెయిటెడ్, హ్యాడ్ వెయిటెడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ హ్యాడ్ వెయిటెడ్, అంటే హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ D ఈస్ కరెక్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. నా క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. దీన్ని కన్వర్ట్ ఇంటూ సింపుల్ పాస్ట్. నా సింపుల్ పాస్ట్కి కన్వర్ట్ చేయాలంట. నా సింపుల్ పాస్ట్కి కన్వర్ట్ చేయాలంటే మనకి స్ట్రక్చర్, వాళ్ళ ఓకే స్ట్రక్చర్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్లో టెన్సెస్ స్ట్రక్చర్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో అది కూడా టెన్సెస్. ఓకే, నేను అప్డేట్ చేశాను, స్ట్రక్చర్స్ సహా అప్డేట్ చేశాను, అప్లోడ్ చేశాను నా ఛానల్లో, దయచేసి పోయి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, టైం లేదు, అట్లీస్ట్ ఈ వీడియో ఇప్పుడు కొద్దిగా మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కొద్దిగా. అట్లీస్ట్ యూ కెన్ ఆన్సర్ 6-7 ఈజీగా, మీరు 6-7 క్వశ్చన్స్ అని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కన్వర్ట్ ఇంటూ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్ పాస్ట్ది స్ట్రక్చర్ మనకి రావాలి. ఏం స్ట్రక్చర్ దేంది అంటే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ది సెకండ్ ఫామ్ V1 V2 V3 కదా, సో దాంట్లో సెకండ్ అంటే V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ చూద్దాం. ఓకే, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఇది. ఓకే, సింపుల్ పాస్ట్లో అంటే సబ్జెక్ట్ దెన్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్, ఈ రెండుని మనం V2లో కన్వర్ట్ చేయాలా. ఓకే, V2 అంటే ఏమి, హెల్పింగ్ వర్బ్ ఉండదు, వర్కింగ్ పోయి వర్క్డ్ అయిపోతుంది, WORKED వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ. సో యాడుంది, హ్యాస్ వర్క్డ్, నో, హీ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ, దిస్ ఈస్ ద ఆన్సర్.
ఇంకా కింద చూసే అవసరం లేదు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆప్షన్ బి 11th ఇది ఆప్షన్ బి. హీ వర్క్డ్, సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి 12th వన్. ఓకే, ద వాటర్ టర్న్డ్ ఇంటూ ఐస్ అట్ 0 degrees Celsius. కన్వర్ట్ ఇంటూ సింపుల్ ప్రెజెంట్. ఓకేనా. సో దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉంది. నా కింద ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. యాక్చువల్లీ 4 ఉన్నాయి. సో దీంట్లో ఏది కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలా? యాక్చువల్లీ ఏమంటే ఇట్లా దాంట్లో మనం రాంగ్ ఆప్షన్ ఏది మనం ఫైండ్ చేసే కాదు ఫ్రెండ్స్. మనకి నేను ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, టెన్సెస్ ఖచ్చితంగా మీరు కంప్లీట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. టెన్సెస్ ఓకే, అది వస్తేనే మీకు ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ మాట్లాడాలా అనుకున్నా కూడా టెన్సెస్ ఇస్ ఆల్మోస్ట్ మస్ట్. ఓకే, సో అది నేర్చుకోండి, నా ఛానల్లో ఉంది. సరే ఇప్పుడు చూద్దాం. సింపుల్ ప్రెజెంట్లో కన్వర్ట్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్? సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ద వాటర్ హ్యాడ్ టర్న్డ్ ఇంకా లేదు. హ్యాడ్ టర్న్ అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, రాదు పాస్ట్ పర్ఫెక్ట్. ఓకేనా. దెన్ ద వాటర్ టర్న్స్ ఓకే ఇంటూ ఐస్ అట్. ఓకే, ఇంకా ఇదే. ఓకే, టర్న్స్ ఎందుకు చెప్తాను. ఎందుకంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఓకే ఈజ్ రాదు, విల్ రాదు, హ్యాడ్ కూడా రాదు. సబ్జెక్ట్ ప్లస్ ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ మనకి V1 డైరెక్ట్ అండ్ S ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాడ్ కానీ ఈజ్ కానీ విల్ లేదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మీకు వేరే చూసే అవసరం కూడా లేదు. సో స్ట్రక్చర్ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి పాస్ట్ టెన్స్లో 4 ఉన్నాయి, ప్రెజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి. అట్లీస్ట్ ఈ 4 టెన్స్వి స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోండి. ఓకే, ఆ స్ట్రక్చర్తో పాటు సింగిల్ సెంటెన్స్ నేను రీసెంట్లీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో వన్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి నేను అప్డేట్ చేసి నేను ఓకే దాంట్లో అప్లోడ్ చేశాను. అట్లీస్ట్ ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా దాంట్లో మీకు ఒక 4-5 సెంటెన్స్ అన్న మీకు ఒక అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అన్న మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దయచేసి చూడండి అది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీహౌ ఓకే, మీరు అందరూ బాగా రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ కన్ఫ్యూజ్ కావండి. ఓకేనా. కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మీరు వచ్చేది కూడా మర్చిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి రెస్ట్ తీసుకోండి కొద్దిగా. ఓకే, బాగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీరు సపోజ్ మీరు రెస్ట్ లేకుండా అట్లా ఉంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎగ్జామ్ హాల్లో ముందే టెన్షన్లో ఉంటాం. ఓకే, మనకి మైండ్ రెస్పాండ్ చేయదు. ఓకే, సో బాగా పనుకోండి, రెస్ట్ తీసుకోండి. దెన్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్. ఫైన్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. ఆల్ ద వెరీ బెస్ట్.